సో పుట్టే టైంలోనే ఐలో ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా పిల్లలకి బై బర్త్? పుట్టుకతో గుడ్డు లేని వాళ్ళు ఉన్నారు, గుడ్డు ఉండి దాంట్లో సమస్యలతో పుట్టిన పిల్లలు కూడా ఉన్నారు. ఎస్, కంజెనిటల్ ఐ డిసార్డర్స్ ఆర్ కామన్. ఎనీ డౌట్, ఇట్ హ్యాస్ టు బి ఎగ్జామిన్డ్ బై ద ఆఫ్థల్మాలజిస్ట్. సో తర్వాత సొల్యూషన్ ఉంటుందా వాళ్ళకి? సో పుట్టుకతో వచ్చిన వాళ్ళకి కంపల్సరీ ఉంటుందండి. మెడికల్ టెక్నాలజీ అనేది చాలా అడ్వాన్స్ అయిపోయింది ఇప్పుడు. ఎలా అంటే ఇట్ ఇస్ అ మైక్రో సర్జరీ అంటాము. ఓకే, ప్రతి ప్రాబ్లం కి వీ హ్యావ్ అడ్వాన్స్డ్ విత్ అ లాట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్. సో ప్రాబ్లం బట్టి సొల్యూషన్స్ ఆర్ దేర్, బట్ patient has to come at the appropriate time and the treatment has to be taken at the right time by the specialist doctor with the best of the knowledge. సో ఇప్పుడు నార్మల్ గా మెల్లకన్ను ఉన్న వాళ్ళకి దాన్ని సెట్ చేసే ఛాన్స్ ఏమైనా ఉందా ఇప్పుడు? సో మెల్లకన్ను అనేది ఎందువల్ల వస్తుందని ఫస్ట్ చూడాలి. గ్లాస్ పవర్ ఉండి పిల్లలు స్పెక్స్ వాడకపోయినా మెల్లకన్ను అనేది రావచ్చు. సో మెల్లకన్ను అనేది బై బర్త్ వచ్చిందా, స్పెక్స్ పవర్ ఉండి వాడకపోవడం వల్ల వచ్చిందా, లేదు గుడ్డులో వేరేమైనా సమస్య వల్ల మెల్లకన్ను వచ్చిందా అన్నది చూసి దాన్ని బట్టి మనం సొల్యూషన్స్ ఇస్తాము. సో స్పెక్స్ వల్ల మెల్లకన్ను వస్తుందంటే స్పెక్స్ పెట్టుకుంటే మెల్లకన్ను సెట్ అయిపోతుంది. కొన్నిసార్లు స్పెక్స్ పెట్టుకున్నా మెల్లకన్ను సెట్ అవ్వట్లేదు అంటే అప్పుడు మనం సర్జరీ చేసి మనం చేయొచ్చు. లేదు ఐలో వేరే ప్రాబ్లమ్స్ వల్ల మెల్లకన్ను వస్తుందంటే దానికి మనం సొల్యూషన్ అనేది ఇవ్వాలి. బై బర్త్? బై బర్త్ ఎస్ వస్తుందండి. కానీ ఇప్పుడు నేను చెప్పాను, క్యాన్సర్ వల్ల కూడా గుడ్డు మెల్ల అవ్వచ్చు. లేదు నార్మల్ గా కళ్ళల్లో సైట్ ఎక్కువ ఉండి కూడా బై బర్త్ గుడ్డు మెల్ల అవ్వచ్చు. లేకపోతే బై బర్తే ఒక కన్ను అనేది ఇన్ఫాంటైల్ ఈజోట్రోపియా అట్లాంటివి కూడా కామన్ గా రావచ్చు. సో ఏ కాస్ట్ దాన్ని బట్టి దానికి మేనేజ్మెంట్ ఉంటుంది. డెఫినెట్లీ మేనేజ్మెంట్ ఇస్తే, బట్ సొల్యూషన్ అనేది సెట్ చేయొచ్చు. సమస్య బట్టి మనం సొల్యూషన్స్ అనేది సర్జరీయా, స్పెక్సా, లేదు వేరే పరిష్కారం అనేది చెప్తాం. రైట్, చూసారు కదా శ్రీ నేత్రాలయకి సంబంధించి ఎలాంటి స్పెషలిస్ట్ డాక్టర్, చాలా మంది స్పెషలిస్ట్ డాక్టర్లు అయితే ఉన్నారనేసి అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. సో ఎలాంటి సమస్య అయినా చక్కటి పరిష్కార మార్గం అయితే ఇక్కడ దొరుకుతుందని చెప్పేసి గాయత్రి గారు అయితే చాలా స్పష్టంగా చెప్తున్నారు. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఆలస్యం చేయకుండా శ్రీ నేత్రాలయ హాస్పిటల్కి వచ్చేసి మంచి రిజల్ట్ పొందని అనేసి అయితే నేను కోరుకుంటున్నాను.